ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గుడి లింగాన్ని మింగుతారు అనేది ఒక సామెతగానే విన్నాం. అయితే నెల్లూరు నగరంలో మాత్రము మహాబిలం మఠం సంబంధించిన లక్షలాది అంటే కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా రాజకీయ నాయకులు ఆక్రమించి మౌనంగా ఉండిపోయారు. ఈ విషయంపై అహోబిలం మఠం నెల్లూరు జిల్లా కార్యదర్శి కేసీ వరదరాజన్ దీని మీద ఫైట్ చేస్తున్నారు. ప్రస్తుతము ఈ స్థలం ఎక్కడిది, ఏంటి, అసలు ఎలా వచ్చింది, ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునేందుకు వరదరాజన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడవచ్చు. స్వామి నమస్తే. అసలు ఏంటి స్థలం వివాదం ఏంటి? స్థల వివాదం అనేదానికన్నా నేను జరిపే పోరాటం అనేదానికన్నా కూడా సాక్షాత్ అహోబిల మఠం అనేది కర్నూలు జిల్లాలో మనకుంది కదా. అహోబిలం అంటేనే సాక్షాత్ నరసింహస్వామి దేవస్థానంలో నిత్య ఆరాధనకి కొలిచే దైవం మనకి నరసింహస్వామి. ఈరోజు అహోబిలం అంటేనే, అహోబిల మఠం అంటేనే మనకు గుర్తొచ్చేది నరసింహస్వామి. అటువంటి నరసింహస్వామి యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి పీఠాధిపతి 46వ పీఠాధిపతి సుమారు 650 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడి నేటికి నిత్యాన్నదానంతో, నిత్య ఆరాధనతో నరసింహస్వామి వారు వెలుగుతున్నారు అంటే సాక్షాత్ వారు చేసిన పుణ్య ఫలమే మనం ఈరోజు అహోబిల మఠంలో మాకు ముఖ్యంగా మా వైష్ణవ సంప్రదాయంలో సమాశ్రణం అని చేసుకుంటాం మేము, శంఖచక్రాలు వేసుకొని. అటువంటి పీఠాధిపతులు ఎన్నో స్థలాలు ఉంటాయి. దీనికి ఏంటంటే గతంలో మనకి ఈ విషయాన్ని తెలియపరిచేదానికోసంగా మాకు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయనేది కూడా మాకు తెలియకుండా ఉండింది, బీడుగా కూడా ఉండింది. కొంతమంది ఆక్రమణకి గురయ్యి దాన్ని చేసుకుంటూ వచ్చారు. అది కూడా పుణ్యమే అని చెప్పేసి మేము కూడా పట్టించుకోకుండా ఉన్నాం. మాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా ఇటువంటివి జరగలేదు. మాకు కనుపర్తిపాడులో సర్వే నెంబర్ 295 సర్వే నెంబర్ ప్రకారం చూస్తే మాకు అహోబిల మఠానికి సంబంధించింది ఎకరా 80 సెంట్లు ఉండగా దాన్ని 2002లో ఎవరో ఆక్రమించి 90 సెంట్లు ఒకరు, మురళీకృష్ణరాజు అనే ఒక ఆయన, ఇంకొక అతను మంజులమ్మ అనే ఒక ఆమె 90 సెంట్లుగా రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది మేనేజింగ్ పార్ట్నర్గా ఉండి వారు కొనుగోలు చేశారు. నేను దీన్ని కొంచెం ఆలస్యంగా 2010లో మేము చూసుకునేసరికి ఎవరో బీడుగా ఉందనుకున్నాం, కానీ ఈ విధంగా ఆక్రమణకు గురైంది అని చెప్పి మాకు పత్రికా విలేకరు ద్వారా అక్కడ ఊర్లో ఇది మఠం భూమి కదా, దేవుడి మాన్యం కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకునేది మేము విని దాని గురించి వాకాబు చేసి ఎంఆర్ఓ దగ్గర మేము అనేక మార్లు ఈ విధంగా మాది స్థలం ఉంది, మాకు పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి అనేక సార్లు మేము కరస్పాండెన్స్ త్రూ హెడ్ ఆఫీస్ మెడ్రాస్ తాంబరం నుంచి కూడా చాలాసార్లు చేశాము. దానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా నా దగ్గర ఉంది. నేను మొదటగా 2011, 12 ఆ ప్రాంతంలో నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ విధంగా విన్నవించుకోవడం జరిగింది. వారు ఆ రోజు శాసనసభ్యులు, తర్వాత పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నప్పుడు కూడా, లేదు స్వామి నేను చేసేస్తాను, ఖచ్చితంగా దానికి సంబంధించిన శాఖాపరమైనటువంటి ఏదైనా ఉన్నా కూడా నేను చేస్తాను స్వామి అనగానే, మేము న్యాయంగా మీరు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి కొంతమంది మిత్రులు అడిగినా కూడా, ఎందుకంటే న్యాయంగా వెళ్ళడం అనేది వీళ్ళు ప్రజానాయకులే న్యాయకర్తలు కదా, వారే చేస్తారు కదా అని చెప్పి అమాయకంగా తిరిగాననుకోండి, నమ్మి తిరిగాననుకోండి, చాలాసార్లు పలుమార్లు నన్ను తిప్పించుకొని నాకు న్యాయం జరుగుతుంది అని నమ్మి వారి దగ్గరే చెప్పడం జరిగింది. వారు కూడా చేస్తానని చెప్పారు నాకు కూడా. ఈ సర్వే నెంబర్ ప్రకారం నాకు లేదు కదా స్వామి అంటే, వారి పేరు మీదనే మీకు విట్నెస్గా రంగారెడ్డి గారు, మీరు కొన్న మురళీకృష్ణరాజు అన్నీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి. అడంగల్ కాపీ నుంచి హెచ్ఆర్సి కాపీ నుంచి ఓసీ కాపీ, ఈ డైక్లాడ్ కాపీ నుంచి అన్నిటికి కూడా ఉన్నాయి. కొన్ని మార్పులు జరిగి ఉన్నాయి. తెలుసు స్వామి, నేను చూసుకుంటున్నాను, వెంకరెడ్డి గారి ద్వారా నేను కొన్నాను, దాని గురించి మేము పరిష్కరించేస్తాం. లేదండి మీరు అనేక మార్లు చెప్పారు, నాకు కొంచెం చేయండి అని చెప్పి 2-3 సార్లు నాకు హెడ్ ఆఫీస్ నుంచి కూడా స్వామీజీ శిష్యులు వచ్చారు. మాకేందంటే అనేక మంది, వేల మంది శిష్యులు ఉన్నారండి మాకు. ప్రపంచం మొత్తం మీద అహోబిల మఠం శిష్యులు అంటే మీరు నెట్లో కొడితే తెలుస్తుంది. అహోబిల మఠం శిష్యులు అంటే లక్షలాది మంది ఉంటారు.
వాళ్ళల్లో మేము ఒకళ్ళం, ఇక్కడ ఈ శాఖకి మేము ఒకళ్ళం. మాకేందంటే ఇప్పుడు ఆచార్యుడు అంటే మాకు దేవుడితో సమానం, పవిత్రంగా భావిస్తాం మేము. ఎందుకంటే మాకు వాళ్ళు ప్రతినిధి అంతే, దైవ స్వరూపంగా వాళ్ళు పీఠాధిపతులు. వాళ్ళు మాకు సమాసనం చేసిన ఆ ఫోటోని నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే నాకు చాలా బాధేసి, నేను ట్రాక్టర్ని దున్నించుకుంటే నా పొలం అంటే నాకు ఎవరు వెళ్ళిపోమనింది మీకు? నాగేంద్ర రెడ్డి అనే అతను సమీప బంధువు అని చెప్పారు. నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి బంధువు, సమీప బంధువు. అది నాకు చాలా బాధ వేసింది. కాదండి మాది కాదు అన్నప్పుడు మేము రాము కదా, మాది అన్న తర్వాత లేదు మీరు ఏమైనా అక్కడికి పోయి తేల్చుకొని వచ్చి ఇక్కడ ట్రాక్టర్తో పాటు మీరు వెళ్ళిపోండి అని చెప్పి నన్ను దుర్భాషలాడి, నేను ఫోన్ చేసుకొని విఆర్ఓ గారిని పిలిస్తే ఆయన్ని తరుముకున్న వీడియోలు కూడా నేను తీసుకోవడం జరిగింది. తీసుకుంటావు పర్వాలేదు అన్నారు. మీరు నా బోర్డుని, నా స్వామిని, నేను ఆరాధించే దేవుణ్ణి అంటే ఆచార్య దేవో భవ పిత్రే బ్రహ్మో ప్రతిష్ఠేమే గురువే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపగాయాస్తు వెంకటేశాయ మంగళం. నేను చాలాసార్లు చెప్పాను, వద్దు సార్, మనకి ఏదో పొరపాటు జరిగిపోయింది. చిన్న స్థాయి వాళ్ళు పొరపాటు జరిగినా కూడా వదిలేసుకుంటున్నారండి. మీరెంది ఎంత స్థాయిలో శాసనసభ్యులు అయ్యారు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు, పొరపాటు జరిగింది వదిలేసేయండి అని చెప్పి పలుమార్లు చెప్పాను. లేదు మఠం దగ్గర నుంచి వేరే రకమైన ఏమైనా సాంకేతికంగా ఏమైనా ఉన్నా కూడా మీరు మాట్లాడుకోండి, నేను పిలిపిస్తానని కూడా చెప్పాను. కాబట్టి అన్ని రకాలుగా కూడా నాకు విరమించుకొని, మీరు నమ్మరు, పత్రికా మూలకంగా ఈ మీడియా మూలంగా చెప్పేది ఏంటంటే నేను విరమించుకున్నాను కూడా. ఇది సత్యంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే అబద్ధాలు చెప్పను. మీరు పవిత్రంగా భావించే ఏకాదశి ఈరోజు, నేను అబద్ధాలు కూడా చెప్పను. కాబట్టి ఒకటే మనకు వద్దండి అనగానే నాకు సోదర సమానులైన ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నుంచి ఒక అతను, స్వామి మీరు అహోబిల మఠానికి చెందినవారు కదా, మీకు సంబంధించిన భూమి ఉంది కదా, ఏంది దాని గురించి ఏమైనా వాకప్ చేశారా అంటే, ఏం చేస్తాము, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సోదరభావంతో వారు నాకు చెప్పినప్పుడు వారి పేరు నేను చెప్పడం బాగుండదు. వారి ద్వారా నాకు విఆర్ఓ గారికి చెప్పారు, విఆర్ఓ దగ్గర రికార్డ్స్ ఉన్నాయండి, మీరు ప్లీజ్ వెళ్ళండి. ఏంది మీరు అలా ఉంటే ఎలా అంటే, నాకు శాఖాపరమైన బాధ్యతలు ఉన్నా నాకు నిత్యం వ్యాపారంలో ఉన్నందువల్ల నేను సరే వెళ్దాము చూద్దాం అని చెప్పి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రయత్నం చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకొని మీ శ్వేత ద్వారా సర్వేయర్ని పిలిపించి నేను అక్కడ సర్వే చేసుకొని మనకు కావాల్సిన భూమి అదేనా అని చెప్పి 1కి 2 సార్లు అని చెప్పేది మీకు మీడియా ద్వారా అన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి కొన్నారా లేదంటే వాళ్ళ బంధువులు కొని ఉన్నారా? లేదండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వారు చెప్పారు నా పేరు మీద కాస్ట్ వారు కొన్నప్పుడు ఏదో 50-60 లక్షలు దాకా ఉండొచ్చు. ఇప్పుడు నేటికి నాకు ఆ మార్కెట్ వాల్యూ అది తెలియదు. అది మార్కెట్ వాల్యూ అని కూడా కాదండి, మఠం భూమి మఠానికే ఉండాలి, మఠం భూమి నరసింహస్వామి పేరు మీదే ఉండాల్సిందే. ఎవరైనా లీజ్ చేసుకొని కౌలుకు చేసుకోవాల్సిందే, కానీ బైలాస్లోనే ఉంది. మఠం భూములు కానీ దేవస్థాన భూములు కానీ అమ్మే అధికారం ఎవరికీ లేదు అని చెప్పినా కూడా వారు నాకు సరైన సమాధానం చెప్పక, ఇది నేను చెప్పాను కదా, ఇది మాత్రం సత్యం, నేను విరమించుకున్నాను, దాని గురించి మాట్లాడలేదు. నాకు శాఖాపరమైనటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నాకు తెలిసి, విఆర్ఓ ద్వారా నాకు తెలిసి, దానికి కావాల్సిన పేపర్లన్నీ కూడా సమకూర్చుకొని, ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు, అహోబిల మఠం శిష్యులు, ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్వామి దీనికి సంబంధించింది పెద్ద విషయంగా చెప్తున్నారు మీరు, నేను మీకు రెవెన్యూ పరంగా మీకు ఎటువంటి అధికారం ఉన్నా కూడా మీకు హెల్ప్ చేస్తానే కానీ మీకు రెవెన్యూ పరంగా ఏ రికార్డు లేకపోతే నేను చేయలేనన్నాను. కాదండి, మీరు కూలంకుషంగా మీకు సర్వే చేసి విఆర్ఓ గారిని పిలిపించి మీకు అనుకూలం చేయాలనిపిస్తేనే, మాకు హక్కులు ఉన్నాయని అనిపిస్తేనే మీరు చేయండి. ఎంఆర్ఓ గారి దగ్గర అడగండి, కలెక్టర్ గారి దగ్గర అడగండి, ఎస్పీ ద్వారా అడగండి, ఎవరి ద్వారా అడగండి, నాది కాదంటే నేను ఎందుకు వస్తానండి కార్యదర్శిగా అని చెప్పి చెప్పడం జరిగింది. వారు ముఖ్యంగా చెప్పాలంటే వారు కూడా ముందుండి మీకు ఎటువంటి అధికారం ఉన్నా కూడా నేను దాన్ని వెనక్కి తిరిగి తిప్పించిస్తానని చెప్పి ధైర్యం ఇవ్వడంతో నిన్నటికి ఆ కథ జరిగింది. దయచేసి మీడియా మూలంగా నేను చెప్తున్నాను, ఎవ్వరం కూడా పార్లమెంట్ సభ్యులైతేనేమి ఎవ్వరం కూడా మనం దీని గురించి మనం ముందుకు వెళ్లకుండా స్వామివారికే చెందేటట్టు చేద్దాం.
అనవసరమైన పోరాటాలు దేనికి? మీడియా మిత్రులు అన్నారు పోరాటం చేస్తున్నారని. పోరాటం కాదండి, స్వామివారిది చెందించేదానికి మనం పోరాటం చేసేదే ఉంది. వారిది వారికే ఉంచుదాం. జయతు జయతు నిత్యం దేశికో దేశికానం. ఇది పరిస్థితి. ప్రధానంగా మహాబిలం మఠానికి చెందిన సుమారు కనుపర్తిపాడు వద్ద సర్వే నెంబర్ 295లో 1.80 సెంట్లు భూమి, అది లక్షల రూపాయలు గతంలో ఉంది. ఇప్పుడు దాని విలువ వచ్చి కోట్ల రూపాయలు ఉండొచ్చు. అయితే రెవెన్యూ పరంగా తమకే, అంటే మఠానికి సంబంధించి అది ఇనామీ భూమిగా ఇచ్చి ఉన్నారు. అయితే ఈ భూమి ఖచ్చితంగా మఠందే. అయితే దీని మీద ఎమ్మెల్యే కోటమిటి శ్రీధర్ రెడ్డి కూడా రికార్డ్ పరంగా మీకు న్యాయం చేస్తాము, రికార్డులో ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. అయితే ప్రధానంగా మనకు నెల్లూరు జిల్లా కార్యదర్శి కేసీ వరదరాజన్ దీని మీద మామూలుగా ఫైట్ చేస్తున్నారు. దీని మీద కలెక్టర్ కూడా ఈరోజు ఆయన్ని పిలిపించుకొని ఆ రికార్డులు, అదేవిధంగా ఎవరిది ఆ స్థలం, ఎవరిది అసలు మఠందా కాదా, మఠానికి ఎలా వచ్చింది అనేది కూడా క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు కూడా వరదరాజన్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో